భారత్ పాకిస్తాన్ల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఈ ఒప్పందం అనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య ఈ మధ్యాహ్నం కీలక చర్చలు జరగాల్సి ఉండగా ప్రస్తుతం అవి వాయిదా పడ్డాయి. ఈ సాయంత్రం ఈ చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్, డీజీఎంఓల మధ్య హాట్లైన్లో చర్చలు జరుగుతాయి. అయితే వాయిదాకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రధాని మోడీ నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు, పలువురు ఉన్నత స్థాయి సైనికాధికారులు సమావేశమయ్యారు. తన నివాసంలో జరిగిన కీలక సమావేశం అనంతరం మోదీతో అజిత్ దోవల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత్ పాక్ చర్చల నేపథ్యంలో వివిధ అంశాలపై వీరు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే డీజీఎంఓ చర్చల నేపథ్యంలో ఆదివారం మోదీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ బుల్లెట్లకు ఫిరంగి గుళ్లతో సమాధానం ఇవ్వాలని భారత సైన్యాన్ని ఆదేశించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్కు అప్పగించడం మినహా కాశ్మీర్ అంశంపై పాక్తో ఎలాంటి చర్చలు ఉండవని ప్రధాని స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వమూ అవసరం లేదని తేల్చి చెప్పాయి. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని ఎల్ఓసీ వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది.